వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లో ఉన్నాము. సంజీవన్ నేత్రాలయ బెస్ట్ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. సో మనకు వచ్చేసి సంజీవ్ నేత్రాలయ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు రావాల్సింది మనకు అక్రిడేషన్ గుర్తుకు రావాలి. సో ఫస్ట్ నేను సర్టిఫికేటే చూపిస్తాను. లెట్స్ గో. సో ఇక్కడ చూస్తుంటే మనకు సెంటర్ ఫర్ హోలిస్టిక్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు ఈ హాస్పిటల్కి సర్టిఫికేట్ ఆఫ్ అక్రిడేషన్ ఇచ్చారు బై సిహెచ్ఎంఆర్ యూకే. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. అండ్ 26 ఇయర్స్గా వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. కంటి సంబంధిత సమస్యలకి 100% ఆయుర్వేద మార్గంలో వీళ్ళైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్లోనే అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ సెక్షన్లో సో ఆల్రెడీ మీకు కనిపిస్తుంది పేషెంట్స్ అన్ని మల్టిపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్తో ఐ రిలేటెడ్గా చాలా కన్సర్న్స్తో వీళ్ళు ఉంటారనమాట. సో ఇక్కడ అంతా చూస్తే ఈ సెక్షన్ అంతా పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడ మనకు బ్యాక్ సైడ్లో చూస్తూ ఉంటే అదంతా మెడిసిన్. సో ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ఇక్కడే డైరెక్ట్గా కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట. సో కమింగ్ నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ హాల్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చెకప్స్ కోసం వాళ్ళు ఎలాంటి రూమ్స్ ఎలాంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. లెట్స్ గో. సో 26 సంవత్సరాలుగా సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ అనేది సేవలను అందిస్తుందని చెప్పాను కదా. సో ఇది హాస్పిటల్ అనమాట. ఈ సెక్షన్లో మనకు అంతా పేషెంట్స్ కనిపిస్తున్నారు. అండ్ ఇట్ సైడ్ సెక్షన్లో చూస్తుంటే డాక్టర్ క్యాబిన్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ రూమ్, అలాగే ఆప్టోమెట్రీ రూమ్. ఇక్కడ అన్ని కావాల్సిన చెకప్స్ కానీ జరుగుతూ ఉంటాయి. సో స్కానింగ్ అంతా అటు పక్కన జరుగుతుందన్నమాట, స్కాన్ టెస్ట్లు కానీ అవన్నీ కూడా. సో క్యాబిన్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా డయాబెటిక్ రెటినోపతి కానీ అలాగే రేచీకటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం 100% ఆయుర్వేద సహాయంతో వీళ్ళనేటి సేవలను అందిస్తూ ఉన్నారనమాట. సో ప్రాపర్గా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి కనుక్కొని రూట్ కాజ్ నుండి వీళ్ళంతా కూడా ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. అండ్ చాలామంది ఇక నాకు కంటి సమస్య పరిష్కారం అవ్వదేమో, అసలు నాకు ఇంకా చూపు రాదేమో అని అనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఆ హోప్ని అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. సో దట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. అండ్ మనం ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఎక్కడ ఏ రూమ్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేస్తున్నారు, ఎక్విప్మెంట్ ఏది యూజ్ చేస్తున్నారు, లెట్స్ గో ఇన్ అండ్ చెక్ ఇట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్ప గారు, సంజీవన్ నేత్రాలయ అండి. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 26+ ఇయర్స్ నుండి రన్ చేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్ని. అలోపతిలో ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుంది అని అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఐ రిలేటెడ్గా వాటికి కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఎలాంటి ఇష్యూస్ని మీరు అడ్రస్ చేస్తూ ఉంటారు అండ్ పేషెంట్ సక్సెస్ స్టోరీస్ ఎలా ఉంటాయి మీ దగ్గర? బేసిక్గా ఇప్పుడు చూస్తే మనం కంటిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి వల్ల మనకి చూపు అనేది తగ్గుతూ వస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే రెటినా అంటే ఒక లైట్ సెన్సిటివ్ పార్ట్ ఐది. ఎక్కడైతే డిసీజెస్ ఫామ్ అవుతాయి వాటికైతే సరిగ్గా ట్రీట్మెంట్ అనేది లేదు. అలాంటి రెటినల్ అన్ని డిసీజెస్కి మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. లైక్ ఇప్పుడు డయాబెటీస్ వల్ల వచ్చే డయాబెటిక్ రెటినోపతి, దాంతోపాటు ఇన్హెరిటెడ్ కొన్ని రెటినల్ డిసీజెస్ ఉంటాయి. వాటిలో మనం చూస్తే రెటినైటిస్ పిగ్మెంటోసా, హెరిడోమాక్యులర్ డీజనరేషన్, అలాగే వయసుతో వచ్చే కొన్ని సమస్యలు వాటిని ఏఆర్ఎండి అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్ అంటారు. వీటి వల్ల వచ్చే కంటి సమస్యలు వీటన్నిటికీ మనం ఇక్కడ చాలా బాగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ దాంతోపాటు కొన్ని గ్లూకోమా సమస్యలు, గ్లూకోమా అంటే నీటి కాసులు అని అంటాము. వాటిలలో కూడా చూపు బాగా అంటే సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ అని మనం అనొచ్చు గ్లూకోమాని. ఆ గ్లూకోమాకి కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే. సో మీరు మెన్షన్ చేసిన దాంట్లో రెటినా అనేది చాలా ఎక్కువసార్లు వినిపించింది. అండ్ చాలా మందికి రెటినా అంటే ఏంటి అనేది, కంటి సంబంధిత సమస్యలు రెటినా నుండి వస్తూ ఉంటాయని అర్థం అవుతుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రెటినా అనేది తెలీదు. సో వాళ్ళ కోసం ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ రెటినా అంటే ఒక లైట్ సెన్సిటివ్ లేయర్ విచ్ ఇస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద ఐ, అంటే ఐ బ్యాక్ సైడ్లో ఏదైతే ఉంటుంది దాన్ని మనం రెటినా అంటాము. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూడాలి అంటే దాని ఇమేజ్ అనేది ఏ పార్ట్ పైన అయితే వస్తుందో దాన్నే మనం రెటినా అంటాము. ఇట్ ఈస్ లైక్ అ స్క్రీన్ అనొచ్చు. ఆ స్క్రీన్ ఎంత బాగుంటుంది మన విజన్ అనేది అంత బాగు అనేది ఉంటుంది.
ఈ రెటినాలో వచ్చే ప్రాబ్లమ్స్కే ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఎక్కడ లేదు, అయితే వాటిని మనం ఇక్కడ ట్రీట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ రెటినాకి ఎక్కువగా రెటినల్ జెనెటిక్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా, సో వాటికి ఎలా వస్తూ ఉంటాయి అండ్ ఏ డిసీజెస్ వస్తాయి మ్యామ్? బేసిక్గా ఇప్పుడు మనం చూస్తే రెటినాల్లో కొన్ని రెటినల్ జెనెటిక్ డిసీజెస్ అంటే ఇన్హెరిటెడ్ రెటినల్ జెనెటిక్ డిసీజెస్ కూడా అంటాం దీన్ని మనము. వీటిలో ఎన్ని డిసీజెస్ ఉన్నాయి, దేంట్లోనైతే మెయిన్గా జీన్ మ్యూటేషన్ వల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి. వాటిలో ముఖ్యంగా మనం చూస్తే ఆర్పి రేచికటి అంటాం మనం దాన్ని, రెటినైటిస్ పిగ్మెంటోసా అంటాము. ఇది ముఖ్యంగా మనకు కనబడుతుంది. దాంతోపాటు కొన్ని హెరిడోమాక్యులర్ డీజనరేషన్ అని అనొచ్చు, మనం లేబర్స్ డిసీజ్ అని అనొచ్చు. దాంతోపాటు కొన్ని రాడ్ కోన్ డిస్ట్రోఫీ, ఓన్లీ రాడ్ డిస్ట్రోఫీ, ఐదర్ ఆర్ ఓన్లీ కోన్ డిస్ట్రోఫీ, అంటే వీటిని అయితే మనం చూస్తాం కదా కలర్ బ్లైండ్నెస్, మీరు వినే అనొచ్చు. ఆ కలర్ బ్లైండ్నెస్ కూడా ఒక ఇన్హెరిటెడ్ రెటినల్ డిసీజే. ఇలాంటి అన్నిటికీ కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే, సో కలర్ బ్లైండ్నెస్ అనేది కంప్లీట్గా జెనెటిక్ డిసార్డర్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ జెనెటిక్ డిసీజ్. ఓకే ఓకే, సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రేచీకటి నుండి బాధపడేవారు చాలా మంది ఉంటారు అని విన్నాము. సో ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? బేసిక్గా ఇప్పుడు మనం రేచీకటి ఎప్పుడైతే వింటామో ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ యాజ్ ఐ సెడ్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేనరికం పల్లీలు, మీరు అన్నట్టు మన ఈ 2 స్టేట్స్ ఎక్కువ ఉంటాయి, వాటి వల్ల కూడా ఇది వస్తుంది, ఇన్హెరిటెడ్ డిసీజ్ అన్నట్టు. ఈ రేచికటి అంటే ఏంటి అంటే, ఈ రేచికటిలో ఎలా అయితే పేరు ఉంది దీంట్లో ఫస్ట్ నైట్ విజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అంటే రాత్రులు ఫస్ట్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. అట్ దిస్ కొంచెం ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్ అన్నట్టు. ఎలా ఇది ప్రోగ్రెస్ అవుతుంది అలా రాత్రితో పాటు డే కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే దీంట్లో చూస్తే మనం బేసిక్గా ఈ రెటినాలో కొన్ని సెల్స్ ఉంటాయి, పెరిఫెర్లో ఉండే సెల్స్ని మనం రాడ్ సెల్స్ అంటాము, అండ్ ఏవైతే సెంటర్లో ఉంటాయి వీటిని మనం కోన్ సెల్స్ అంటాము. అయితే ఈ రాడ్ సెల్స్ అనేవి మనకి నైట్ విజన్కి రెస్పాన్సిబుల్, అండ్ ఆ పెరిఫెరీ నుంచి మనం ఎలా సెంటర్కి వస్తామో అలా కోన్ సెల్స్ ఉంటాయి. ఆ కోన్ సెల్స్ అనేవి మనకి డే విజన్కి కలర్ విజన్కి అవసరం అన్నట్టు. అయితే ఈ రెటినైటిస్ పిగ్మెంటోసాలో ఎప్పుడైతే రాడ్స్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు నైట్ విజన్ అనేది తగ్గుతూ వస్తుంది. నైట్ విజన్ అట్ ద సేమ్ టైం పెరిఫెరల్ విజన్ తగ్గుతూ వస్తుంది. అది ప్రోగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది ఆ టైంలో డే విజన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా కంప్లీట్గా బ్లైండ్నెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీటిలో. ఎలా బాగా ప్రోగ్రెస్ అవుతుంది అలా అది కంప్లీట్ బ్లైండ్నెస్లో కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పి రేచీకటి అంటే ఎర్లీ సైన్స్ ఏమన్నా ఉంటాయి, ఎందుకంటే ఒక డేలోనే రాదు కదా? ఎస్, బేసిక్గా చూస్తే దీంట్లో ఫస్ట్ పెరిఫెరల్ విజన్ అండ్ నైట్ విజన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రీమ్ పెరిఫెరల్ విజన్ మనకు అంతగా అవసరం ఉండదు కాబట్టి మనం ఎర్లీగా దీన్ని డయాగ్నోస్ చేయలేము. కానీ ఎవరి ఫ్యామిలీలోనైతే ఇది రన్ అవుతుంది వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒక 7 జనరేషన్స్ బ్యాక్ జనరేషన్స్ అండ్ ఫార్వర్డ్ జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు దీనివల్ల. ఫస్ట్ రెటినా చెకప్ అనేది చేసుకోవాలి. రెటినా చెకప్ చేసుకున్నాక మనకి తెలుస్తుంది ఇది ఏ ప్రాబ్లం అనేది. ఓకే ఓకే, సో ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి అది, ఎందుకంటే అది క్యారీ అవుతుంది జనరేషన్ టు జనరేషన్. అందుకు సో సిమ్టమ్స్ ఏముంటాయి దీంట్లో? ఫస్ట్ అయితే నైట్ విజన్ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ప్రోగ్రెషన్ అయ్యేసరికి కొంచెం పెరిఫెరల్ విజన్, స్పెషల్గా మనం చెప్పాలి అంటే టనెల్ విజన్ అనొచ్చు. ఒక టనెల్లో కొంచెం చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది టనెల్ విజన్. అండ్ ఎలా ప్రోగ్రెషన్ పెరుగుతుందో అలా మళ్ళీ డే విజన్ నైట్ విజన్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. కలర్స్లో ఎఫెక్ట్ అవుతుంది, స్పెషల్గా కలర్స్లో కూడా రెడ్ అండ్ గ్రీన్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సిగ్నల్స్ అవి వాళ్ళు సరిగ్గా ఐడెంటిఫై చేయలేరు, అలా మొత్తం విజన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మనం ఇక్కడ వచ్చాక హైలీ ఎక్విప్డ్ సెంటర్ ఇది మనది. మనం అన్ని ఏవేవైతే మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటితో డయాగ్నోసిస్ చేస్తాం. మళ్ళీ ఆ డయాగ్నోసిస్ తర్వాత పేషెంట్ అకార్డింగ్ టు పేషెంట్ అంటే ఏ సిమ్టమ్స్లో మన దగ్గరికి వస్తున్నారు వాటిని బట్టి ఓరల్ మెడిసిన్స్ ఇస్తాము, థెరపీస్ చేస్తాము. ఇలా అని త్రూ మనం ఈ డిసీజ్ని అయితే కవర్ చేసుకుంటాము. బాగా సక్సెస్ రేట్ కూడా, ఈవెన్ ఎందరో అలోపతి డాక్టర్స్ కూడా మన పేషెంట్సే ఎవరైతే ఆర్పీతో సఫర్ అయ్యారు వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది జెనెటిక్ డిసార్డర్స్ కాబట్టి అండ్ ఆల్సో ఇన్హెరిటెడ్గా మనకు వస్తూ ఉంటుంది కదా, అయితే దీనికి మనకు ఇలాంటివేనా లేదంటే ఇంకేదైనా వేరే కాజెస్ ఉంటాయంటారు? ఎందుకంటే ప్రివెన్షన్ చేసుకోవడానికి దీంట్లో అయితే స్కోప్ లేదు మనకు జెనెటిక్ దాంట్లో, బట్ ఇంకేదన్నా? అలాగే రెటినాలో ఎన్నో వేరే కంటి నరాల సమస్యలు అంటాం చూడండి మనం, అలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి కంటి నరాలవి. కంటి నరాల సమస్యని మనం ఆప్టిక్ అట్రోపీస్ అని అంటాం. ఆప్టిక్ అట్రోపీ వేరియస్ రీజన్స్ వల్ల వస్తుంది. కొందరికి ఎలా అంటే ఏదైనా ఇంజురీ తర్వాత ఆప్టిక్ అట్రోపీ అవుతుంది, కొందరికి కొన్ని డిసీజెస్ తర్వాత అంటే హై గ్రేడ్ ఫీవర్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత
ఆప్టిక్ అట్రోపీస్ అనేవి వస్తాయి, అంటే ఆప్టిక్ న్యూరైటిస్ అవి అయిన తర్వాత లేకపోతే ఇప్పుడు మనం చూస్తే మెయిన్గా ఒక డిసీజ్ ఉంది గ్లాకోమా అనేది, నీటి కాసులు, వాటిలలో కూడా ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి విజన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ గ్లాకోమా అనేది నీటి గాసుల సమస్య ఎంతమందికి, అంటే ఎంత రేర్గా వస్తుందా లేదంటే ఎలా వస్తుంది సమస్య? ఈ గ్లాకోమాలో ఏంటంటే మన ఐలో ఒక ప్రెషర్, ఇంట్రాక్యులర్ ప్రెషర్ అని అంటాము, దట్ షుడ్ బి లైక్ 10 to 20 మధ్యలో ఉంటే, 10 to 20 mm of Hg ఇస్ ద నార్మల్ రేంజ్. ఈ మధ్యలో ఉంటే ఏ ప్రాబ్లం రాదు. కానీ కొన్ని కండిషన్స్ వల్ల ఈ ప్రెషర్ అనేది హై అవుతుంది. ఓకే. ఆ ప్రెషర్ హై అయ్యేటప్పటికి ఆ హై అయిన ప్రెషర్ ఆప్టిక్ నర్వ్ని కాంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఆ కాంప్రెషన్ అప్పుడు ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతూ వస్తుంది మెల్లిగా. అదే సేమ్ దీంట్లో కూడా గ్లాకోమాలో కూడా ఏంటంటే విజన్ పెరిఫెరీ నుంచి లాస్ అవుతూ వస్తుంది, అంటే టనెల్ విజన్ అని వస్తుంది. అంటే మనం ఒక ట్యూబ్లోకించి ఒక టనెల్లోకించి చూస్తే ఎలా ఉంటుంది విజన్, ఆ వేలో విజన్ అనేది ఉంటుంది. అయితే అలాంటి కేసెస్ ఇప్పుడు మెయిన్లీ గ్లాకోమాలో ఏంటంటే ప్రెషర్ కంట్రోల్ చేసినా కూడా ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి విజన్ అనేది లాస్ అవుతూ వస్తుంది. అయితే అలాంటి ట్రీట్మెంట్ కూడా మనం ఇక్కడ చేస్తాము. వాటికి కూడా ప్రాపర్గా డయాగ్నోసిస్ అన్ని చేసి ఏవైతే ఆప్టిక్ అట్రోపీ ఉంది, గ్లాకోమటస్ ఆప్టిక్ అట్రోపీ అంటాం దాన్ని, వాటికి కూడా మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము. ఓకే. సో ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి మ్యామ్? గ్లాకోమాలో కూడా మనం పేషెంట్ని చూసి ఓరల్ మెడిసిన్స్, థెరపీస్ అవి అన్నీ కంబైన్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చెప్పినట్టుగా ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యే దాని గురించి, సో దాని నుండి ఎలాంటి డిసీజెస్ మనకు డెవలప్ అవుతూ ఉంటాయి? వేరియస్ రీజన్స్ వల్ల అవుతుంది. దాంట్లో మనం చూసినట్టయితే కొన్ని కండిషన్స్లలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఆప్టిక్ నర్వ్, ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు దాన్ని, వాటిలో అవుతుంది. పాపిలిడిమా అంటే ఆప్టిక్ నర్వ్కి ఫస్ట్ వాపు లాగా వచ్చి దాని తర్వాత కూడా ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇంకా వేరియస్ ఇప్పుడు ఇంజురీ వల్ల లేదా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతూ, ఇప్పుడు బ్రెయిన్ ఇంజురీస్, బ్రెయిన్ డిసీజెస్ ఉన్నాయి, ఈవెన్ ఆఫ్టర్ బ్రెయిన్ సర్జరీస్ కూడా ఆప్టిక్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే అట్ దట్ టైం లైఫ్ సేవ్ చేయడానికి ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అలాంటి కేసెస్లలో కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఈ కంటి నరాల సమస్యని ట్రీట్ అనేది చేస్తున్నాము. ఓకే. సో మీ దగ్గర చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయని విన్నాము, అండ్ చాలా మంది 26 సంవత్సరాల పైగా అంటే ఎంత సర్వీస్ అందిస్తున్నారు మీరు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీరు ఏదైనా నోటీస్ చేశారా, అంటే ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు ఈ 1 to 3 yearsలో అన్నట్టుగా? అంటే దీంట్లో బేసిక్గా మనం చూడాలి అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అనొచ్చు. పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఐదర్ మేబీ బికాజ్ ఆఫ్ అది COVID-19 డిసీజ్ ఆర్ కొందరైతే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అలా అప్పుడు ఆ కేసెస్లలో ఏమయ్యింది అంటే రెటినాలో నర్వ్స్ బ్లాక్ అయ్యి దాన్ని మనం CRVO, సెంట్రల్ రెటినల్ వెయిన్ ఆక్లూజన్, అండ్ అలాగే బ్రాంచ్ రెటినల్ వెయిన్ ఆక్లూజన్, ఇలాంటి డిసీజెస్ అయితే చాలా కామన్గా చూసాం మేము. అంటే అవి ఎక్కువ ఉన్నాయి, అంటే పోస్ట్ వ్యాక్సిన్ అని వాళ్ళు ఈవెన్ పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయని. వీటిలలో ఏంటంటే ఫస్ట్ సెంటర్లో ఒక ఏరియా ఉంటుంది రెటినాలో, మ్యాక్యులా అంటాము, అక్కడ వాపు రావడము, రెటినా పైన బ్లీడింగ్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల విజన్ తగ్గుతుంది. అయితే వాటన్నిటికీ కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము. ఓకే. సో యూజువలీ ఐ రిలేటెడ్ ఏదున్నా ఇప్పుడే సర్జరీ ఏదన్నా ఉన్నా కూడా చేసి వెంటనే పంపించేస్తూ ఉంటారు కదా, సో ఇలాంటి డిసీజెస్కి కూడా కంప్లీట్గా అలానే ఉంటుందా లేదంటే అడ్మిట్ చేసుకొని లేదంటే వాళ్ళకి? లేదండి, ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అంటే పేషెంట్స్ది అన్ని చెకప్ అన్ని చేసేసుకొని ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఏమైనా థెరపీస్ రిక్వైర్మెంట్ ఉంటే అకార్డింగ్లీ మనం చెప్తాము. అంటే ఇక్కడ మనం ఇన్ పేషెంట్ ఉండే అవసరం లేదు, అంటే ఆ థెరపీస్ ఉన్నా కూడా ఇక్కడ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు, మెడిసిన్స్ ఉన్నా కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇట్ విల్ బి లైక్ OPD ప్రొసీజర్ ఓన్లీ, అంటే ఇక్కడ వచ్చి ఉండే అవసరం అనేది ఏం లేదు, అవసరం కూడా లేదు. ఓకే. సో 100% ఆయుర్వేద సమస్యలకి పరిష్కారం అంటే ఎప్పుడు కంప్లీట్గా చూసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ నడుస్తూ ఉంది, బట్ స్టిల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే డిఫరెన్స్ అనేది మీరు చూపిస్తూ వస్తున్నారు కదా. సో ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు మీరు, అండ్ అలోపతికి అసలు సంబంధించినది ఏది యూజ్ చేయరా మీరు? లేదండి, ఇప్పుడు ఎన్నో డిసీజెస్ ఉన్నాయి, లైక్ నేను ఇందాక చెప్పాను రెటినైటిస్ పిగ్మెంటోసా, అలాంటి ఇన్హెరిటెడ్ ఏ డిసీజ్కి కూడా అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. ఈవెన్ ఆప్టిక్ అట్రోపీస్కి కూడా అలోపతిలో ట్రీట్మెంట్ అనేది లేదు. వీటన్నిటికీ కూడా మనము ఏదైతే రూట్ కాజ్ ఉంది ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ మనం వాళ్ళకి మెడిసిన్స్ అనేది ఇస్తున్నాము. మెడిసిన్స్ అన్ని హర్బల్ మెడిసిన్సే ఉంటాయి, థెరపీస్ అవి కూడా చేస్తాం మనము, ఈవెన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వీటికి.
ఓకే. సో చాలామంది కంటికి సంబంధిత సమస్యలు అంటే కంప్లీట్గా బ్లైండ్నెస్ వరకు వెళ్ళే వరకు కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం ఏదన్నా బ్లర్గా అనిపించినా, క్లియర్ విజన్ లేకపోయినా కూడా అప్రోచ్ అవ్వరు. సో అలాంటి వాళ్ళ కోసం ఫైనలీ ఐ డ్రీమ్ వ్యూవర్స్కి మీరేం చెప్తారు ఐ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ గురించి? ఇప్పుడు మన బాడీలో వేరియస్ ఎన్నో డిసీజెస్ ఉన్నాయి. వాటి వల్ల కంటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నది. డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే పేషెంట్స్కి కూడా ఎవ్రీ 6 monthsకి రెటినా చెకప్, అంటే ఇందాక నేను చెప్పాను కదా, రెటినా చెకప్ చేసుకున్నారనుకోండి, అయితే వాటిలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మెయిన్గా చూస్తే మనము ఇప్పుడు వేరే చోట ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు. అప్పుడు అలాంటి ఎన్నో డిసీజెస్ ఉన్నాయి, వీటికైతే బయట ఎక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్తారు. లైక్ ఇప్పుడు ఆప్టిక్ అట్రోఫీస్కి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, మీరు ఇలానే ఉండాల్సి వస్తుంది. ఆర్పీకి, ఈ అన్ని ఆప్టిక్ అట్రోఫీ రిలేటెడ్ డిసీజెస్, రెటినల్ డిసీజెస్ అని, ఈవెన్ మనం ఇక్కడైతే రెటినాకి అన్ని డిసీజెస్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అయితే ఆ పేషెంట్ అనేది ఏ స్టేజ్లో మన దగ్గరికి వచ్చినా కూడా మనం అది ప్రాపర్గా డయాగ్నోసిస్ అనేది చేసుకొని వాటికి ట్రీట్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మేడం, ఈ మధ్య చూస్తుంటే చిన్న చిన్న పిల్లలకు కూడా స్పెక్స్ ఉంటున్నాయి. అంతెందుకు నాకే ఇంతకుముందు ఉండేది. అంటే వీటి రీజన్స్ ఏముంటాయి అండ్ ఏమంటారు దీన్ని? ఈ స్పెక్స్ ఉండడం అంటే స్పెసిఫిక్లీ దీన్ని మనం మయోపియా అంటాము. మయోపియా అంటే ఏంటి అంటే నియర్ సైటెడ్నెస్, అంటే దగ్గరదైతే బాగానే కనబడుతుంది కానీ అది దూరంగా ఉండేసరికి ప్రాపర్గా కనబడదు. దీంట్లో మెయిన్లీ ఏమవుతుందంటే ఏదైతే ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ని చూసిన తర్వాత ఏదైతే ఇమేజ్ ఫామ్ అవుతుంది అది రెటినా పైన ఫామ్ కాకుండా కొంచెం ముందర ఫామ్ అవుతుంది. దానివల్ల దగ్గరదైతే కనబడుతుంది, డిస్టెన్స్ అయితే కనబడదు. ఇలాంటి కేసెస్ని మనం మయోపియా అని అంటాము. ఈ మయోపియా రావడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఫ్యామిలీస్లో మదర్ ఫాదర్కి స్పెక్స్ ఉన్నాయి అంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఈ టైంలో పిల్లలు ఎక్కువ ఫోన్ చూడడము, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఫోన్స్ ఎక్కువ చూడడము, స్క్రీన్ టైమింగ్ ఎక్కువ అయిపోయింది, అలాంటి కేసెస్లలో కూడా కొంచెం ఈ ఐలో చేంజెస్ వస్తూ, ఐ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి, కార్నియా ఉంది, లోపల రెటినా ఉంది, వీటిలలో చేంజెస్ వస్తూ కూడా మనకి మయోపియా అనేది వస్తుంది. ఈ మధ్యనైతే బాగా ఎక్కువ పేషెంట్స్కి స్పెక్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అయితే వీటిలో మెయిన్గా మనం చూస్తే ఈ మయోపియాలో ఎప్పుడైతే ఈ రెటినా, అంటే ఇప్పుడు ఇమేజ్ సరిగ్గా ఫామ్ అవ్వకపోయేసరికి ఈ రెటినా కొంచెం ఇలాంగేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇలాంగేట్ అయినప్పుడు ఆ రెటినా కొంచెం అంటే పెరిఫెరీ నుంచి కొంచెం డ్యామేజ్ అవుతూ వస్తుంది. అలాంటి కేసెస్లలో మనం వాటిని మయోపిక్ డీజనరేషన్స్ అని అంటాము. ఆ డీజనరేషన్స్కి అయితే మనం ఇక్కడ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తూ, అంటే ఏవైతే రెటినాని స్ట్రెంథెన్ చేస్తూ, రెటినాని ఇంప్రూవ్ చేస్తూ, రెటినా ఏవైతే నర్వ్స్ ఉన్నాయి వాటిని ఇంప్రూవ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఈ ట్రీట్మెంట్స్లో మెయిన్గా ఏంటంటే కొన్ని ఆయుర్వేదిక్ థెరపీస్ ఉన్నాయి, అక్షితరపనం అలాంటి థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్ చేస్తూ కూడా మనం ఈ కార్నియల్ కర్వేచర్లలో కూడా, ఈ కార్నియా అనేది ఏదైతే పార్ట్ ఉందో వాటి కర్వేచర్లో కూడా ఏవైతే చేంజెస్ వస్తున్నాయి ఆ చేంజెస్ రిడ్యూస్ చేసుకోవడానికి కూడా ఆ థెరపీస్ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అలాంటి థెరపీస్తో పాటు ఓరల్ మెడిసిన్తో మనం ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో పెద్దవాళ్ళలో కూడా నిజంగానే వాళ్ళు కూడా ఎక్కువ లేని కూడా వచ్చేస్తుంది సైట్. స్క్రీన్ టైం వల్ల ఐస్ ఎఫెక్ట్ అవుతాయని అందరికీ తెలుసు, బట్ ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేది చెప్తారా? బేసిక్గా ఇప్పుడు మనం చూస్తే మనకి టియర్ ఫిల్మ్, అంటే మన కంటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఫిల్మ్, టియర్ ఫిల్మ్ ఫామ్ అవుతే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు బేసిక్గా మనం ఎప్పుడైతే స్క్రీన్ని ఎక్కువ చూస్తున్నామో ఆ టైంలో మనది బ్లింకింగ్ అనేది తగ్గుతుంది. అంటే మెయిన్గా ఎప్పుడైతే మనం బ్లింకింగ్ ప్రాపర్గా చేస్తామో అప్పుడు ప్రాపర్గా టియర్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ లేయర్, అది మన ఐని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ మనం ఈ బ్లింకింగ్ అనేది తక్కువ చేసేసరికి ఆ టియర్ ఫిల్మ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వదు. ఆ టియర్ ఫిల్మ్ ప్రాపర్గా ఫామ్ అవ్వకపోయేసరికి కొన్ని గ్లాండ్స్ ఉంటాయి ఐలో, ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయి ఆ గ్లాండ్స్ అన్ని బ్లాక్ అవుతూ మనకి డ్రైనెస్ అనేది వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వీటిని మనం డ్రై ఐ సిండ్రోమ్ లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని అంటాము. వీటిలలో ఆ టియర్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయేసరికి ఐస్ డ్రై అవ్వడము, లేదా కంట్లో నుంచి వాటర్ రావడము, కంట్లో బర్నింగ్ సెన్సేషన్, ఫారెన్ బాడీ సెన్సేషన్, అంటే ఏదైనా కుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ స్క్రీన్ టైమింగ్ ఎక్కువ అయ్యే వల్లనే అవుతున్నాయి. వీటితో పాటు మనకి మయోపియా కూడా చాలా కామన్ అయిపోయింది. ఓకే ఓకే, అది కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, కొంతమంది ఐస్ ఎక్కువగా బ్లింక్ చేస్తూ ఉంటారు, ఇట్లా 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 అని అంటూ ఉంటారు, అంటే వాళ్ళు ఎక్కువగా లైట్ని తీసుకోలేరు. సో అది దేని వల్ల అయి ఉండొచ్చు? ఆ లైట్ తీసుకోలేకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. అంటే ఇందాక నేను మీతో డిస్కస్ చేశాను రెటినల్ డిసీజెస్, వాటిలో ఏంటంటే రాడ్ సెల్స్ మనకి నైట్కి ఎలా
అవసరం ఉంటాయో అలానే కోన్ సెల్స్ అవసరం ఉంటాయి. ఏవైతే మనకి బ్రైట్ లైట్ని చూస్తున్నాయి, ఆ కోన్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయి అలాంటి స్టేజెస్లలో కూడా అంటే అస్సలు వాళ్ళు సన్లైట్ని అయితే తట్టుకోలేరు. దాంతోపాటు కొన్ని అదర్ ఐ స్ట్రక్చర్స్లలో ఇప్పుడు కార్నియా పైన ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఫారెన్ బాడీ ఏదైనా ఉంది, కార్నియా ఈజ్ వెరీ సెన్సిటివ్. అయితే ఆ స్టేజ్లలో కూడా కొంచెం లైట్ అది ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఇలాగే ఒక కామన్ ప్రాబ్లం ఇప్పుడు క్యాట్రాక్ట్ ఉంది. క్యాట్రాక్ట్లో కూడా ఎర్లీ స్టేజెస్లలో కొంచెమైనా లైట్ వచ్చినా కూడా అది తట్టుకోలేరు. అయితే ఇప్పుడు మనము ఇలాంటి ఒకవేళ లైట్కి ప్రాబ్లం వస్తుంది అంటే లైట్ కూడా అసలు చూడలేకపోతున్నారు, అప్పుడైతే కంపల్సరీగా వెళ్ళి ఐ చెకప్ అయితే చేసుకోవాలి. దేనివల్ల ఏ మెయిన్ ప్రాబ్లం వల్ల ఈ సిమ్టమ్ అనేది ఉంది అది మనకి తెలుస్తుంది. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.